ఎనిగంటి రాజునాథ్ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా జోజిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. జోజిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలపడాన్ని మీరు ఎలా చూస్తారు? జీహెచ్ఎంసీలో కలపడం వల్ల లాభం అంటారా, నష్టం అంటారా? అంటే జిహెచ్ఎంసీలో కలపడం వల్ల లాభము అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ బాంబే, బెంగళూరు, అదేవిధంగా కలకత్తా చిన్నదనుకోండి, మిగతా ఢిల్లీ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇవాళ హైదరాబాదు ప్రపంచంలోనే ఒక రకంగా చెప్పాలంటే మంచి పేరు వచ్చేసింది హైదరాబాద్. ఈ హైదరాబాద్ ని విస్తరణ చేసి కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ప్లస్ ఇంకోటి ఏంటంటే చిన్న కుటుంబాలు చాలా ఉన్నాయి మున్సిపాలిటీస్ లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్యాక్సెస్ ఏంటి ప్రాబ్లం, ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం గమనిస్తే ఇవాళ మున్సిపాలిటీలో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న ట్యాక్స్ వేరు, మున్సిపాలిటీలో ఉన్న ట్యాక్సెస్ పర్మిషన్స్ డిఫరెంట్. అదేవిధంగా ఇలా జిహెచ్ఎంసీ కాడికి వచ్చేసరికి కాస్ట్ ఎంత పెరిగిపోతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సామాన్య ప్రజలు ముఖ్యం ఇక్కడ. దీని పరిధిని తీసుకున్నప్పుడు ఒక రకంగా డెవలప్మెంట్ చూసినా కూడా ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే ప్రెసిడెంట్ జిహెచ్ఎంసీ ఉందో ఆ జిహెచ్ఎంసీలో కూడా ఇప్పటివరకు పూర్తి డెవలప్మెంట్ కాలేదు, ఇప్పటివరకు కూడా కాలేదు. అంటే ఒకప్పుడు 83లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు తాలూకాలను తీసి మండలాలను తీసేసి సౌలభ్యం కోసం చేసిన ఇవాళ హైదరాబాద్ సిటీ అయితే మాత్రం RRR కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, మంచి మన కేంద్ర బిందువుగా దేశంలోనే ఒక మోడల్ గా అయిపోయే అవకాశాలు ఉన్నాయి డెవలప్మెంట్ చేస్తే. కానీ ఇక్కడ సామాన్యులను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సామాన్య ప్రజలకు ఏ విధంగా వారు వసతులు కల్పించగలుగుతారు. ఇవాళ జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి రావాలి అంటే ఎక్కడున్న వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి పని చేసుకోగలుగుతారా, వాళ్ళకి ఏం చేయగలుగుతున్నారు, వాళ్ళకి ఎట్లా వాళ్ళని అప్రోచ్ చేసే పరిస్థితి ఎక్కడి నుంచో తీసుకొస్తారు, ఇవన్నీ కూడా స్పష్టంగా తెలవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ. కానీ ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో RRR లోపట్నో ఎక్కడ ORR మధ్యలో ఉన్న అన్ని కూడా కలిపేసింది. కానీ డెవలప్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జిహెచ్ఎంసీలో ఎక్కడికి పోయినా కూడా గుంతల రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ పూర్తి కాలేదు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాలేదు, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా నిన్న హైదరాబాద్ లో తిరిగినప్పుడు కూడా జూబ్లీహిల్స్ కావచ్చు, మంచి బంజారాహిల్స్ కావచ్చు, ఎక్కడికి పోయినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ అట్నే పడి ఉంది. దాన్ని ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉన్నది. ఫస్ట్ క్లియర్ చేసి 1 year దానికి ఒక టార్గెట్ పెట్టుకొని ఆ 1 year లో దీన్ని మొత్తం డెవలప్మెంట్ చేసేసి వరదలు వచ్చినప్పుడు రోడ్ల మీదకి రాకుండా డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా పోయే విధంగా చేసుకొని ఆ తర్వాత మిగతా దానికి జిహెచ్ఎంసీలో కలిపి అక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తే బాగుండేది. కానీ ఇక్కడ అట్లాంటివి ఏం చేయట్లేదు, ఒట్టి కలుపుకుంటూ పోతున్నారు. దానివల్ల ఇంతకుముందు బ్రదర్ అన్నట్టుగా వాళ్ళ చుట్టుపక్కల రాజకీయంగా మేయర్ పదవి మళ్ళీ కాంగ్రెస్ కి రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తే చేయొచ్చును. వాళ్ళ రాజకీయ ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి రాజకీయ పార్టీకి. కానీ ఇక్కడ చూసినప్పుడు మాత్రం జిహెచ్ఎంసీలో కలపడం ఎంత లాభమో ప్రజలకి, సామాన్య ప్రజలకు అంత నష్టం కూడా ఉంది అని చెప్పక తప్పదు. ఎందుకంటే మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఇండస్ట్రీస్ మొత్తం కూడా కదలాల్సిన అవసరం ఉందండి. ఇలా RRR పక్కకి ఇస్తాడా, ఎక్కడికి ఇస్తాడా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీస్, పొల్యూషన్ ఇవన్నీ కూడా మనం గమనించాలా. ఆ ఇండస్ట్రీస్ ని తరలిస్తామని చెప్పబట్టి కూడా దాదాపు 20 సంవత్సరాలు అయింది. బాలనగర్ ఏరియాలో కావచ్చు, ఎక్కడైనా చూసినప్పుడు ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మనం గమనిస్తున్నాం. అవన్నీ కూడా ఫస్ట్ పక్కకి జరిపి ఎక్కడ తీసుకుపోయి ఎక్కడ పెడతారని చూసుకున్న తర్వాత ఈ జిహెచ్ఎంసీ కలిపే పరిధి ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఏది ఏమైనా జిహెచ్ఎంసీ వల్ల పెద్దగా చేసి ప్రపంచంలోనే ఒక పేరుగాంచిన హైదరాబాద్ ని దాన్ని ఇంకా డెవలప్ చేయడంలో తప్పు లేదు. కానీ ఎక్కడ చూసినా గొంగళ అక్కల్లాగానే పడి ఉంటుంది. రాజకీయ లాభం కోసం కాకుండా ప్రజల లాభం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం అంతా పెండింగ్ లోనే పెట్టి. జోజిరెడ్డి గారు, ముఖ్యంగా జిహెచ్ఎంసీని కలపడం వల్ల ఆయా మున్సిపాలిటీలు ఏమైనా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందా? ప్రభుత్వం ఏమైనా ఆ విధంగా ఆలోచించిందంటారా? ఇప్పుడు చూడండి, మీరు ఇవాళ పేపర్లో చూసినప్పుడు కానీ న్యూస్ లో కేబినెట్ లో 2 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఉన్న కార్పొరేషన్ లో, జిహెచ్ఎంసీ కార్పొరేషన్ లో. మిగతా మున్సిపాలిటీని కలిపేటప్పుడు మరి వాటి పరిస్థితి ఏందో కూడా ఎక్కడ క్లియర్ గా చెప్పలేదు. అక్కడ కూడా డెవలప్మెంట్ అయితే అవసరమే కదా. ఇప్పుడు అక్కడ ఏం చెప్పట్లే, మళ్ళీ అది అక్కడనే ఉంచుతున్నారు. కానీ క్లారిటీ అనేది మాత్రం 100% రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ జిహెచ్ఎంసీలో కలపంగానే సరిపోలేదు. ప్రజలకి పొల్యూషన్ కావచ్చు, పార్కింగ్ వ్యవస్థ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇప్పుడు చెరువుల వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ అక్కడనే ఉన్నాయి. చెప్పుకుంటూ పోవడానికి తప్ప ఎక్కడ కూడా పని చేసిన పాపన పోట్లే. ఓట్ల కోసం, రాజకీయం కోసం చేస్తున్నారు తప్ప ప్రజల బాగోగులు, ఆరోగ్యం కోసం ఎక్కడ కూడా పాటుపడినట్టు ప్రభుత్వం కనపడట్లేదు. అది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ
రాజకీయంగా చేయడం కాదు, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం చేయాలి అంటే ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం చండాలంగా ఉన్నది హైదరాబాద్ లో. దాన్ని మురికివాడలు ఉన్నాయి, ఇంకా కూడా మురికివాడలు ఏందండి. హైదరాబాద్ సిటీ అనేది ప్రపంచంలో వెళ్తున్నప్పుడు ఇంకా కూడా స్లమ్ ఏరియాలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు కట్టారు ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా. డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి కొన్ని లక్షల బిల్డింగ్లు కట్టారు. ఎక్కడికి పోతున్నాయి? అవన్నీ ఖాళీగా పడి మళ్ళీ అవి కూడా పాడైపోయే పరిస్థితికి వచ్చేసినాయి శిథిలావస్థలో. ఇలా ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినంత మాత్రం డబుల్ బెడ్రూమ్లు వాడొద్దా? వాటిని ఎందుకు కేటాయించట్లేదు? అవి ఎక్కడనే పోతున్నాయి మొత్తం కూడా. ఈ విధంగా డెవలప్మెంట్ ఆలోచించట్లేదు, రాజకీయ స్వార్థం కోసమే చూస్తున్నారు తప్ప ఏది చేసినా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో స్లమ్ ఏరియా అనేది పోయి, స్లమ్ డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడి, ప్రజల ఆరోగ్యం బాగుపడి, పొల్యూషన్ కంట్రోల్కి వచ్చినప్పుడే జిహెచ్ఎంసీ చేసినా మున్సిపాలిటీ చేసినా కూడా లాభం తప్ప సామాన్యుడికి మాత్రం ఇది కొంచెం భారమే. ఎందుకంటే ఖచ్చితంగా ట్యాక్సులు అన్ని పెరుగుతాయి, పర్మిషన్స్ ట్యాక్స్లు అన్ని పెరుగుతాయి, పర్మిషన్స్ ఛార్జెస్ పెరిగిపోతాయి. పర్మిషన్ ఛార్జెస్ ఇప్పుడు మున్సిపాలిటీలో కౌన్సిలర్ దగ్గరకో లేకపోతే అక్కడ కమిషనర్ దగ్గరకు పోయే అవకాశం కోల్పోయి ఇప్పుడు జిహెచ్ఎంసీ దాకా పోవాల్సిన అవసరం వస్తుంది. ఇవన్నీ ప్రజలకు మాత్రం నష్టమే కొంత. దాన్ని డెవలప్మెంట్ చేసి చూపిస్తే ప్రజలు కూడా ఆనందంగా ట్యాక్స్ పే చేయడానికి ఉన్నారు. కానీ ఇక్కడ జరగట్లేదు. ఇప్పుడున్న జిహెచ్ఎంసీ ఫస్ట్ సెటిల్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. రైట్ సార్.